తెలుగు బిగ్ బాస్ లాగే తమిళ్లో కూడా బిగ్ బాస్ హిట్ అయింది. బిగ్ బాస్ సీజన్ 8కి అంత సిద్ధమైంది. ఇటు తెలుగు అటు తమిళ సీజన్స్ను కొన్ని రోజుల తేడాతో స్టార్ట్ చేయబోతున్నారు. అయితే ఈసారి తెలుగు సీజన్ హోస్ట్గా నాగార్జున గారే కంటిన్యూ అవుతుండగా అటు తమిళ్ బిగ్ బాస్ను మొదటి నుంచి నడిపిస్తున్న కమల్ హాసన్ మాత్రం ఈసారి సీజన్ నుంచి తప్పుకున్నారు. దాంతో ఈసారి తమిళ్ బిగ్ బాస్కు హోస్ట్ ఎవరు అనేది హాట్ టాపిక్గా మారింది. దాదాపు అన్ని భాషల్లోనూ హిట్ అయింది బిగ్ బాస్ రియాలిటీ షో. ఫ్యామిలీ ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంది ఈ షో. చాలా కాలంగా హిందీ, కన్నడ భాషలో బిగ్ బాస్ షో కొనసాగుతుండగా తెలుగు, తమిళ భాషల్లో మాత్రం ఇప్పటి వరకు 7 సీజన్స్ను సక్సెస్ఫుల్గా జరుపుకుంది. ఎప్పటికప్పుడు హౌస్లోకి ఎవరు వెళ్తారు అనే విషయంలో ఆడియన్స్లో క్యూరియాసిటీ పెంచుతూనే ఉన్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. తెలుగుతో పాటు తమిళంలో కూడా 8వ సీజన్ ప్రారంభం కాబోతున్నది. తమిళంలో బిగ్ బాస్ బాగా సక్సెస్ అయింది. అయితే తమిళంలో మొదటి నుంచి కూడా బిగ్ బాస్ను హోస్ట్ చేస్తూ వస్తున్న స్టార్ హీరో కమల్ హాసన్ ఈసారి తాను చేయలేనని తప్పుకున్నారు. ఆయనకు వేరే కమిట్మెంట్స్ ఉండటంతో ఆయన ఈ షోకు దూరమయ్యారు. తమిళ బిగ్ బాస్ సీజన్ 8ను ఎవరు హోస్ట్ చేయబోతున్నారనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలోనే చాలా మంది పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడు కమల్ హాసన్ ప్లేస్లో ఎవరు హోస్ట్ చేస్తారు? దీనిపై సోషల్ మీడియాలో ఎవరికి తోచిన పేరు వారు చెప్తున్నారు. అధికారికంగా నిర్వాహకులు ప్రకటన చేయకపోయినా కూడా స్టార్ హీరోల పేర్లు వైరల్ అవుతున్నాయి. అందులో ప్రముఖంగా తమిళ రొమాంటిక్ హీరో శింబు పేరు ఎక్కువగా వినిపించింది. ఆయన ఫిక్స్ అని అనుకున్న వారు కూడా ఉన్నారు. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ బిగ్ బాస్ సీజన్ 8ను ఓ లేడీ హోస్ట్ చేస్తున్నారని తెలిసిపోయింది. ఇంతకీ ఆమె ఎవరో కాదు, లేడీ సూపర్ స్టార్ నయనతార. కోలీవుడ్లో ఈ మాట చెప్పుకుంటున్నారు. ఇప్పటికే నిర్వాహకులు నయనతారను సంప్రదించారట. ఆమె కూడా ఓకే చెప్పారట కూడా. 40 ఏళ్లకు అడుగు దూరంలో ఉన్న నయనతార సౌత్ ఫిలిం ఇండస్ట్రీ లేడీ సూపర్ స్టార్గా పేరు తెచ్చుకున్నారు. ఆమె అయితే ఈ షోను పర్ఫెక్ట్గా నడిపిస్తారని మేకర్స్ అనుకుంటున్నారు. అంతేకాదు ఆడియన్స్ అభిప్రాయం కూడా ఇదే అని తెలుస్తుంది. మరి తమిళ బిగ్ బాస్ సీజన్ 8కి నయనతార హోస్ట్గా వస్తారా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.